అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే హిద్మా రోల్ ఆయన మీద ₹1 కోటి అంతా ఉండే ఆల్మోస్ట్ కంబైన్డ్ బౌంటీ ఆయన తల మీద 62 మంది 64 మంది సిఆర్పిఎఫ్ సోల్జర్స్ని దాంతేవాళ్ళని చంపినప్పుడు ఆ టైం మనం జేఎన్యూలో పండుగ చేసుకున్నారు, మీకు గుర్తుంటుంది. జేఎన్యూలో ఢిల్లీలో వీరే నక్సలైట్ అర్బన్ నక్సలైట్స్ అక్కడ సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక్కడ దంతవాదులు మన సిఆర్పిఎఫ్ జవాన్లు చెప్పారు. అది ఫస్ట్ హిద్మా ఆపరేషన్, పెద్ద ఆపరేషన్. దాని అడ్మిట్లోనే మన కాంగ్రెస్ లీడర్ని చంపారు. 20 మందిని ఒక కాన్వాయ్లో అంబుష్ చేసి చంపిన మంచి హిద్మా అగైన్. దాని తర్వాత లాస్ట్ 2021లో మేజర్ అటాక్, మైనర్ అటాక్స్ చాలా జరిగింది అనుకోండి. ఆల్మోస్ట్ ఐ థింక్ ఆయన పేరు మీద ఒక 25-26 అటాక్స్ 100 కేసెస్ ఉన్నాయి. సపరేట్ కేసెస్ సపరేట్, అటాక్స్ సపరేట్. లాస్ట్ 2021లో మళ్ళీ సుక్మాలో జరిగిన అటాక్లో 21 మంది జవాన్లు చనిపోతే ఆ రోజు అమిత్ షా గారు ఒక డిసిషన్ తీసుకున్నారు. వీళ్ళని ఏడిసే ప్రసక్తే లేదు, వీళ్ళని ఫినిష్ చేసేయాలి. కానీ ఎట్లా చేస్తారు అది? ఇప్పుడు మీరు వీరప్పన్ టెరిటరీలు ఎట్లా కొట్టారంటే, వీరప్పన్ ఈజ్ నాట్ ఎ నక్సలైట్. ఆయన ఒక బౌంటీ హంటర్, ఎలిఫెంట్ టస్క్లు తీసుకోవడం అది ఇది అని చెప్పేసి ట్రైనింగ్ ఎక్కువ వేయలేదు అక్కడ, లక్ ఆయనకు ఎక్కువ ఉండే. వాళ్ళు విజయ్ కుమార్ని వాడుకొని ఆయన వాడుకొని ఫినిష్ చేసేసారు ఆయన్ని, వీరప్పన్ని. ఇక్కడ ఏం చేశారంటే తెలంగాణ, ఛత్తీస్గఢ్ అండ్ మహారాష్ట్ర వైపు కొంత మటుకు తెలంగాణ వైపు కూడా యంగ్ ఐపీఎస్ ఆఫీసర్స్ని తీసుకున్నారు వాసుదేవన్ గారు. ఇప్పుడు ఈ చేస్తున్న ఆపరేషన్లో మీరు చూస్తారు అందరు యంగ్ ఐపీఎస్ ఆఫీసర్. నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేసిన మహేష్ కుమార్ లడ్డా గారికి ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ ఐపీఎస్ ఆఫీసర్, కానీ ఆయన ఆధ్వర్యంలో జరిగిందని చెప్పారు, ఇంటెలిజెన్స్ చీఫ్. ఎందుకంటే చాలా మటుకు మీరు చెప్పినట్లు రూమర్స్ ఏంటంటే సరెండర్ చేయడానికి వచ్చారు, వీళ్ళు ముందే పట్టుకున్నారు, దాని తర్వాత ఎన్కౌంటర్ చేసేసారు. కానీ మనకు అందరికి తెలిసిందే, ఇక్కడ దిశ ఎన్కౌంటర్ జరిగినప్పుడే అందరికి తెలుసు అది ఫాల్స్ ఎన్కౌంటర్, ఫేక్ ఎన్కౌంటర్. ఎందుకంటే వీళ్ళని కోర్టులో, అదైతే సివిలియన్ ఏరియాలో జరిగింది, అడవిలో జరిగిన ఒక ఎన్కౌంటర్కి సిఆర్పిఎఫ్ జవాన్స్ని చంపారని చెప్పి మీరు ఏ కోర్టులో తీసుకెళ్ళి మీరు ప్రాసిక్యూట్ చేస్తారు? ఎవరు ఉంటారు? విట్నెస్ లేరు, ఎవరు లేరు. కాంగ్రెస్ లీడర్ని చంపారని చెప్పి మళ్ళీ మీరు ఏం చేస్తారు? మధ్యప్రదేశ్లో మళ్ళీ మీరు చేస్తారా? ఎక్కడ ఏ కోర్టుకి తీసుకెళ్తారు? ఎవడొస్తాడు ఎవిడెన్స్ ఇవ్వడానికి? వీళ్ళందరికీ తెలుసు, పోలీసు వాళ్ళకి తెలుసు, మేము నక్సలైట్ చేతిలో దొరికిపోతే మమ్మల్ని చంపేస్తారు, నక్సలైట్కి తెలుసు వాళ్ళ చేతిలో మేము దొరికితే మమ్మల్ని కూడా ఖతం చేసేస్తారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వీళ్ళు లోవర్ కార్డర్లో ఉన్న వాళ్ళని అందరినీ సరెండర్ చేపిస్తున్నారు. మీరు చూసుంటారు, ఇదే నిన్న ఎన్కౌంటర్ జరిగి 2 గంటల సేపట్లో విజయవాడలో ఒక 35-40 మంది లొంగిపోయారు. ఎట్లా? అండ్ సేమ్ ప్లటూన్ కమాండర్ ఉండే ఈయన. వెపన్స్ అంతా కూడా సీజ్ చేశారు కదండి. అది ఒక సెంట్రల్ కమిటీ మెంబర్ పోతున్నాడు, ఆయన చుట్టుపక్కన మినిమం ఒక 150 మంది ఉంటారు, 3 రింగ్స్ ఉంటారు. ఒక్కొక్క రింగ్కి 2-3 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఆ 2-3 కిలోమీటర్ క్రాస్ చేస్తే మీరు నెక్స్ట్ రింగ్ దగ్గరికి వెళ్తారు. నిన్న ఈయన చంపినప్పుడు ఎన్కౌంటర్ జరిగిన 4 ఉన్నారు, తోడు ఆయన భార్య ఉన్నారు, ఇంకా 4 ఉన్నారు. అది ఎప్పుడు జరగదు. ఎనీవే దాట్స్ అ డిఫరెంట్ స్టోరీ. కానీ హిద్మాది పోలీసు వాళ్ళకి ఒక కోపం ఉండే, మా సోల్జర్స్ని చంపారు 60 మంది, అక్కడ దంతేవాడలో సుక్మాలో మళ్ళీ 21, వీడిని ఫినిష్ చేయాల్సింది. వీరు ఎక్కడ దొరుకుతాయి? ఎందుకంటే ఇక్కడ మొన్న గద్ది చోళ్ళెడ్డి జరిగిన సరెండర్లు చూసామంతా. అక్కడ మల్లోజీ వేణుగోపాల్ వాళ్ళు సరెండర్ చేసిన ఏం ప్రాబ్లం లేకుండా, ఎందుకంటే వాళ్ళు ఒక ఏం చెప్తారు, ఇంటలెక్చువల్ నక్సలైట్స్ వాళ్ళందరూ. సరే ఎక్కడ చిన్న ఆపరేషన్లో పార్టిసిపేట్ చేసి ఉంటారు, కానీ ఇంటలెక్చువల్. ఇంకోటి ఏం జరిగిందంటే వాజేవన్ అన్నిటికంటే ఇంపార్టెంట్, ఇది రూట్ ఆఫ్ ద ప్రాబ్లం ఏంటి మీకు? అది హిద్మా కానీ ఎవరైనా కానివ్వండి, నక్సలైట్ మూమెంట్లో వాళ్ళు ఎందుకు పైకి వచ్చారంటే, ఇప్పుడు నేను కూడా చదివినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ నాకు తెలుసు, అప్పుడు పీడిఎస్యూ కానీ ఆర్ఎస్యూ కానీ వీళ్ళు పైచే ఉండే అప్పుడు ఉస్మానియాలో. ఏబీవీపీ ఎక్కడ లేకుండా ఆ టైంలో. రామచంద్రరావు గారు ఇప్పుడున్న బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్, మా రైల్వే డిగ్రీ కాలేజ్ ఏబీవీపీ ప్రెసిడెంట్ ఉండే ఆ టైంలో. కానీ వాళ్ళు భయపడుతుండే, వాళ్ళు ఆయన మీద కూడా కాల్పు జరిపారు ఉస్మానియాలో హిల్టన్ కెఫే దగ్గర. సో అట్లాంటి టైంలో ఆ టైంలో ఉన్న స్టూడెంట్ లీడర్స్ కూడా భయపడుతుండే ఆర్ఎస్యూ పీడిఎస్యూ అనగానే. దాని ఉస్మానియా యూనివర్సిటీ లోపల పోలీస్ స్టేషన్ లేకుండా ఆ టైంలో, ఇప్పుడు కార్నర్లో ఆర్ట్స్ కాలేజ్ పక్కన తీసుకొచ్చి పెట్టారు. భయపడుతుండే పోలీసు వాళ్ళు కూడా ఉస్మానియా లోపల ఎలా అంటే. ఇప్పుడు పరిస్థితి లేదు అట్లా. అక్కడ పీడిఎస్యూ ఎక్కడ కనిపించట్లేదు, ఆర్ఎస్యూ ఎక్కడ కనిపించట్లేదు. రైతు కూలీ సంఘం అదేదో వాళ్ళకి చాలా ఉండే బాడీస్, అట్లాంటిది యూనియన్స్ ఉండే, ఫార్మర్ అసోసియేషన్స్ అన్నీ ఉండే. కానీ ఫ్రంట్గా యాక్ట్ చేస్తారు వాళ్ళందరూ.